మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తదా వస్తదా పక్కానా తిరిగి ఎవరు వస్తారు ఎవరు వినబడతలేదు కేసీఆర్ఏనా పక్కానా పక్కానటోళ్ళు ఒకసారి చేయి లావట్టండి అందరు రెండు చేయి లావట్టండి జై తెలంగాణ మంత్రులకు సోయి లేకపోవచ్చు తెలివి లేకపోవచ్చు కానీ అచ్చంపేట బిడ్డలకు మాత్రం తెగువ ఉంది పౌరుషం ఉంది తెలివి ఉంది కాబట్టి మీరు చెప్తున్నారు ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ రానియమని చెప్తున్నారు ఇవాళ అచ్చంపేటలోనే అక్కడ ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే క్రమంలో ఉంటే అచ్చంపేటలోనే ఈ కార్యక్రమం పెట్టుకునే తందుకు ఒక ప్రత్యేకత ఉన్నది మీ అచ్చంపేట నియోజకవర్గంలో ఇక్కడ పుట్టిన ఒక వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కొండారెడ్డిపల్లి నుంచి ఎవరైనా ఉన్నారా ఇక్కడ కొండారెడ్డిపల్లెలు ఉన్నారా ఎవరైనా ఉన్నారా లేరా సో మీ కొండారెడ్డిపల్లె వంగూరు మండలం కొండారెడ్డిపల్లె నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కొండారెడ్డిపల్లె మీదకెళ్ళి వచ్చిన కల్వకుర్తి మీదకెళ్ళి చూసుకుంటా వచ్చిన ఆ ఊరోళ్ళు గాని అక్కడ ఉండే పెద్దలు గాని ఎవరైనా ఉంటే చెప్తారేమో అనుకున్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రోజుకొక తీరుగా మాట్లాడతాడు ఆయన ఒక రోజు ఏం చెప్తాడు నేను చాలా పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక పేదవాడు ఒక పేద రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ కు నచ్చుతలేదు టీఆర్ఎస్ వాళ్ళకు నచ్చుతలేదు అని ఒక రోజు మాట్లాడతాడు ఇంకొక రోజు ఏమంటాడు నేను పేద రైతు ఎందుకు అవుతుంది నేను ఎన్నడూ వ్యవసాయమే చేయలేదు కానీ మా తాత పోలీస్ పటేల్ మా తండ్రి పోలీస్ పటేల్ మాకు చాలా పెద్ద కుటుంబం అని ఇంకొక రోజు చెప్తాడు ఆయనను చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల పొద్దున రాము సాయంత్రం రేమో రెండు మనుషులు ఒకటే మనిషిలో ఉన్నారు పొద్దున ఒక తిరిగి మాట్లాడతాడు సాయంత్రం ఒక తిరిగి మాట్లాడతాడు ఆయన మాట్లాడే మాటలు వింటే మాకే అర్థమైతలేదు ఏం చేయాలను శాసనసభలో అందరి ముంగట రాష్ట్రం అంతా చూస్తా ఉంటే ఇలా రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకే ఆయన పుట్టిన గడ్డ అచ్చంపేట నుంచే మనం మొదలు పెట్టాలి మన చైత్ర యాత్ర అన్న ఉద్దేశంతో ఇక్కడనే ఈ జనగర్జన సభ పెట్టుకున్నాం తప్పకుండా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకైతే నమ్మకం కలుగుతున్నది స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే తప్పకుండా వాళ్లకు మీరు ఏ బుద్ధి చెప్పాలో అది చెప్తారనే విశ్వాసం కూడా ఖచ్చితంగా కలుగుతా ఉన్నది దయచేసి ఒక్క మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా నిన్న మొన్న అవతలి మొన్న వార్తలు వస్తా ఉన్నాయి పక్కనే మనకు కర్ణాటక రాష్ట్రం ఉంటది కర్ణాటక రాష్ట్రంలో కృష్ణానది మీద ఆల్మట్టి అనే ఒక